హాయ్ అండి. నువ్వు నేను ఎలా అనిపించింది మూవీ? చాలా బాగుంది. ఉదయ్ కిరణ్ ఫస్ట్ టైం చూసాను నేను సినిమా థియేటర్ లో. ఓకే, అంటే చాలా హ్యాపీగా ఉంది. 4 years తర్వాత మూవీ చూస్తున్నాం అన్న, ఒక మంచి ఫీల్ ఉంది. అప్పుడు మేమైతే సినిమా థియేటర్ లో చూసాం. అంటే ఇంతకు ముందు మనకి చాలా వచ్చాయి సినిమాలు, లవ్ స్టోరీస్ అంటే ఉదయ్ కిరణ్ ఉంటుంది. సో అందులో ఈ సినిమా ఎలా అనిపించింది? చాలా చాలా బాగుంది. హార్ట్ టచింగ్ ఉంది అనమాట. ఫస్ట్ టైం లవ్ ఫీల్ అయ్యాను. చాలా చాలా బాగుంది. ఆడియన్స్ కూడా చాలా ఎంజాయ్ చేశారు. గాజువాక సాంగ్ ఉంటది కదా, చాలా అసలు వేరే గూస్ బంప్స్ వచ్చినాయి అసలు. అంటే ఇప్పుడు ఉదయ్ కిరణ్ అంటే పెద్ద హీరో అయ్యేవాడా? చాలా పెద్ద హీరో అవుతుండే, బై మిస్టేక్ అలా అయిపోయింది. సో అందరు లోపల కూడా అదే బాధపడుతున్నారు, ఫ్లాష్ లైట్స్ వేసి. అదే ఉదయ్ కిరణ్ లీడ్. ఓకే, మూవీలో మీకు బాగా నచ్చిన సీన్ ఏంటి? గాజువాక సాంగ్ తెలంగాణ శకుంతలది ప్రేమ, అది డైలాగ్ ఉంటది కదా, ప్రేమ ప్రేమ. అదే ఆ డైలాగ్ అంటే చాలా ఇష్టం. చాలా బాగుంది. అదైతే హార్ట్ టచింగ్ సాంగ్. ఉదయ్ కిరణ్ గారి గురించి చెప్పాలనుకుంటే ఏం చెప్తారండి? తను బ్రతికి ఉంటే ఇంకా సూపర్ స్టార్ పెద్ద హీరో అయ్యేవాడని కోరుకుంటున్నాను. కానీ బై మిస్టేక్ అలా అయిపోయింది కదా, మనం ఏం చేయలేం. ఈ సినిమా అయితే తను ఇప్పుడు ఉండాల్సింది అనే ఫీలింగ్ వచ్చింది. నిజంగా ఉన్నాడు, ఇంకా చాలా బాగుంటుండే. ఇప్పుడు ఒక్కసారి కలవాల్సింది అనే ఫీలింగ్ వచ్చింది అనమాట. ఇప్పుడు లవ్ స్టోరీస్ కి అప్పుడు లవ్ స్టోరీస్ కి కంపేర్ చేస్తే ఇప్పుడు అంత ఏం లవ్ స్టోరీస్ లేవు. అప్పటిది ఎంతైనా ఫస్ట్ కదా, అది చాలా బాగుంది. ఓకే, కొంచెం అదే ప్రియతమ సాంగ్. దాని తర్వాత నెక్స్ట్ సాడ్ సాంగ్ ఉంటది కదా, దాంట్లో బాగా గూస్ బంప్స్ అండ్ కళ్ళలో వాటర్ వచ్చినాయి అనమాట. అలా సారీ, చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు అసలు ఎవరు కూడా పనికి రారండి. ఎవరు ఉంటారు? అంత న్యాచురల్ గా యాక్ట్ చేసే వాళ్ళు అసలు ఎవరు లేరు. ఉదయ్ కిరణ్ తర్వాత అసలు ఇంకెవరు రాను కూడా రారు. అనవసరంగా అతను అలా అయిపోయారు. కానీ ఇప్పుడు ఉండుంటే మాత్రం అసలు హీరో. ఆబ్వియస్ గా హ్యాపీగా ఉంటుంది కదండి, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా చాలా వాళ్ళ పేరెంట్స్ వచ్చారు, వాళ్ళ సిస్టర్ వచ్చారు, చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళని చూసి చాలా బాధ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గాజువాక పిల్ల ఎవర్ గ్రీన్ సాంగ్, అది ఎవర్ గ్రీన్ సాంగ్ ని అసలు ఎవరు మర్చిపోతారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం, చాలా ఎంజాయ్ చేసాము. మళ్ళీ ఉదయ్ కిరణ్ బయోపిక్ వస్తుంది అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము. ఆ మూవీ వచ్చింది అంటే అందరి విషయాలు బయట పడతాయి. అంతే. థ్యాంక్ యూ అండి. 4 years తర్వాత మూవీ చూస్తున్నాం అన్న, ఒక మంచి ఫీల్ ఉంది. అప్పుడు మేమైతే సినిమా థియేటర్ లో చూసే అవకాశం లేదు. మేము అప్పుడైతే స్కూలింగ్ లో ఉన్నాము. సో ఇప్పుడైతే చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళ ఫ్యామిలీతో కూడా కూర్చొని చూస్తున్నాము. మాకు కూడా మంచి అనుభూతి కలిగింది. సూపర్ మూవీ. చాలా డిఫరెంట్ ఉంది మేడం. అప్పట్లో ఫీలింగ్ ఉంది మేడం, ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు రొమాన్స్లు ఉన్నాయి కానీ లవ్ సీన్స్ ఏం లేవు. అప్పుడు ఫీలింగ్ చాలా బాగుంది. మూవీ అయితే సూపర్ ఎక్సలెంట్. అంటే ఇప్పుడు మీరు చాలా రోజుల తర్వాత ఉదయ్ కిరణ్ గారిని చూసారు కదా, ఎమోషనల్ ఏమైనా అయ్యారా? తప్పకుండా. ప్రతి సీన్ లో సాడ్ మూవీ ఒక సాంగ్ వచ్చింది. ఆ సాంగ్ లో అయితే అందరం కూడా ఒక సాడ్ గా ఫీల్ అయ్యామన్నమాట. ఫీలింగ్ బాగుంటది. లాస్ట్ కాలేజ్ స్టూడెంట్స్ అంతా ఒకటేది, అసెంబ్లీ దగ్గర ఒకటైన సీన్ బాగుంటది. అంటే ఇప్పుడు చాలా రోజుల నుంచి మనకి టీవీలో సినిమా వచ్చింది. అవును, టీవీలో చూసింది ఎలా అనిపిస్తుంది, బిగ్ స్క్రీన్ లో చూసింది ఎలా? అది బిగ్ స్క్రీన్ లో చూసిన ఫీలింగ్ అలాగ ఉంటుంది. మనం టీవీలో ఎప్పుడు చూస్తూనే ఉంటాం, అంత ఫీలింగ్ ఉండదు. మేము చిన్నప్పుడు చూడలేదు, ఇప్పుడు చూస్తున్నాం కాబట్టి చాలా హ్యాపీగా ఉంది.